బాధ మాకే తెలుస్తుంది, బాధ మాకే తెలుస్తుంది. సీరియస్గా చెప్తున్నాం. ఇప్పటికి 33 రోజులు అవుతుంది. ఎండలో ఎండి వానలో తడిసి దోమలలో పండుకొని వచ్చిన వీడికి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు పట్టించుకోవాలి? చేసినామండి, నమ్మినాము. పెడతానంటే ఆశే కదా. 12,000 ఇస్తామన్నారు కదా, సంక్షేమ బోర్డు పెడతామన్నారు కదా, 1000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు కదా, మొత్తంగా ఆటో సామాజిక భద్రత కల్పిస్తాము అన్నారు కదా. 42-43 రోజులు తెలంగాణ కోసము పోరాటం చేసినాం. సకల జనులు సమ్మె, ఆటో డ్రైవర్లుగా మేము కూడా చేసినాం. ఇందుకేనా మా చావులు కోరుతానికేనా? మీరు పట్టించుకుంటలేరు. హైదరాబాద్ను వదిలిపెట్టి బయటికి వెళ్ళాం. మీరు నోరు విప్పేదాకా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ను వదిలి వెళ్ళాం బయటికి. ఏదో ఒకటి తేల్చుకొని వెళ్తాం. మా భార్య పిల్లలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళు 30 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. వీళ్ళు ఏదో సాధిస్తారని మా భార్య పిల్లలు చూస్తూ ఉన్నారు. వట్టిగా తిరిగి వెళ్ళాం. ముఖ్యమంత్రి మాట్లాడతాడా లేదా మేమేందో తేల్చుకుంటాం. మా పెద్దలందరూ ఉన్నారు. మీటింగ్ అనంతరం మీటింగ్ లోపు మాట్లాడాలి. ఆయన మాట్లాడకుంటే నోరు విప్పకుండా పెద్దలందరూ ఉన్నారు. మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మా సమస్యల మీద మీరు గలం విప్పండి అంటున్నాం. మీరు గలం విప్పక మాకు అపాయింట్మెంట్ ఇవ్వక మమ్మల్ని చులకన చేసిన అనుకోండి, 83 మంది చనిపోయారు. నాతోటి 84 అవుతారు.